అసకల్ ఆయిరం 2 hours 12 minutes రన్ టైమ్ తో ఫిబ్రవరి 6న 2026 మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయిందండి. అసకల్ ఆయిరం సినిమా గురించి చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. పెద్ద యాక్షన్ మాస్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా సింపుల్ కథతో మనసుకు హత్తుకునేలా తీసిన సినిమా ఇది. కథ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఒక తండ్రి కొడుకు మధ్య ఉన్న భావోద్వేగ సంబంధమే సినిమా మెయిన్ ఫోకస్. కొడుకు జీవితంలో పెద్ద కలలు కలిగి ఉంటాడు. తన జీవితం వేరే లెవెల్ కి వెళ్లాలని పేరు తెచ్చుకోవాలని ఆశపడతాడు. కానీ తండ్రి మాత్రం రియలిస్టిక్ గా ఆలోచించే వ్యక్తి. సేఫ్ లైఫ్, స్థిరమైన ఉద్యోగం ఇవే ముఖ్యమైన నమ్ముతాడు. ఈ ఇద్దరు ఆలోచనల మధ్య స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కథ చాలా సింపుల్ గా రోజువారీ జీవిత పరిస్థితులతో సాగుతుంది. కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా తండ్రి కొడుకుల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్ చూపిస్తారు. కొడుకు తన కళ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తండ్రి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ బాగా రన్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కథలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. కొడుకు తన డ్రీమ్ కోసం తీసుకునే ఒక నిర్ణయం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. అక్కడి నుంచి సినిమా టోన్ కొంచెం సీరియస్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కథ మరింత ఎమోషనల్ గా మారుతుంది. కొడుకు తన కళలు సాధించడానికి బయట ప్రపంచాన్ని ఎదుర్కొంటాడు. అక్కడ అతనికి రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సక్సెస్ ఎంత కష్టం, రిజెక్షన్ ఎంత పెయిన్ఫుల్ గా అన్నది అతను ఫేస్ చేస్తాడు. ఇదే సమయంలో తండ్రి కూడా తన కొడుక్కి ఉన్న ఫ్యాషన్ ని స్లోలీ అర్థం చేసుకుంటాడు. సినిమా అసలు బలం ఏంటంటే ఎమోషనల్ సీన్స్. కొన్ని సీన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ ఎమోషన్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. కానీ సినిమా కొంచెం స్లో పేస్ లో సాగుతుంది. కొంతమందికి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించవచ్చు. అలాగే పెద్ద ట్విస్ట్ లేదా సర్ప్రైజ్ ఎగ్జిస్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. క్లైమాక్స్ మాత్రం చాలా సింపుల్ అండి, కానీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసుకునేలా ముగింపు ఉంటుంది. పెద్ద డ్రామా లేకుండా ఒక ఎమోషనల్ క్లోజర్ ఇస్తాడు. మొత్తానికి అసకల్ ఆయిరం ఒక క్లీన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. యాక్షన్ థ్రిల్లర్ కాకుండా రిలేషన్షిప్ మీద ఆధారపడే సాఫ్ట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి, ఎమోషనల్ స్టోరీస్ కి ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఇప్పుడు అసకల్ ఆయిరం ఫుల్ మూవీ స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మొదలవుతుంది. తండ్రి చాలా కష్టపడి జీవించే మనిషి. అతని లక్ష్యం జీవితంలో సేఫ్ గా ఉండటం, స్థిరమైన జాబ్ తో కుటుంబాన్ని బాగా చూసుకోవడం. అతని కొడుకు మాత్రం పూర్తిగా వేరే ఆలోచనలతో ఉంటాడు. అతనికి పెద్ద కళలు ఉంటాయి. తనకి ఏదో పెద్దగా సాధించాలి, పేరు తెచ్చుకోవాలి అనే డ్రీమ్ ఉంటుంది. ఇదే ఇద్దరి మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్స్ గా మారుతుంది. తండ్రి సేఫ్ లైఫ్ అనుకుంటే కొడుకు డ్రీమ్ లైఫ్ అనుకుంటాడు. ఈ ఆలోచనల తేడా వల్ల ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం తగ్గదు. ఒక రోజు కొడుకు జీవితంలో పెద్ద అవకాశం వస్తుంది. అతను తన కలల దిశగా ఒక అడుగు వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ నిర్ణయం కుటుంబానికి ఇబ్బందులను తీసుకొస్తుంది. తండ్రి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే అతనికి ఫెయిల్యూర్ భయం ఉంటుంది. ఇక్కడి నుంచి కథ మరింత ఎమోషనల్ అవుతుంది. కొడుకు తన కళ కోసం బయట ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అక్కడ అతనికి అనేక సమస్యలు ఎదురవుతాయి. రిజెక్షన్, స్ట్రగుల్, హ్యూమిలిటేషన్ అన్ని అతను ఫేస్ చేస్తాడు. అతను అనుకున్నంత సులభం కాదన్న స్లోలో అర్థమవుతుంది. అయినా కూడా అతను వెనక్కి తగ్గడు. అదే సమయంలో తండ్రి కూడా ఇంట్లో ఒంటరితనం అనుభవిస్తాడు. కొడుకు లేకపోవడం వల్ల అతనికి బాధ కలుగుతుంది, కానీ బయట చూపించడు. స్లోలీ అతను కూడా తన కొడుకు ఉన్న ప్యాషన్ ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. కథలో ఒక ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. కొడుకు పూర్తిగా విఫలమవుతాడు. పెద్ద సెట్ బ్యాక్ ఎదుర్కొంటాడు. ఆ సమయంలో అతను పూర్తిగా బ్రోకెన్ అవుతాడు. ఇంటికి తిరిగి వస్తాడు. అక్కడ తండ్రి అతన్ని తిట్టాడా లేదా అర్థం చేసుకుంటాడా అన్నది టెన్షన్ ఉంటుంది. కానీ అక్కడి అసలు ఎమోషన్ వస్తుంది. తండ్రి మొదటిసారి తన కొడుక్కి అర్థం చేసుకునేలా మాట్లాడతాడు. అతను కూడా తన యవ్వనంలో కలలకు అన్నట్టు, కానీ పరిస్థితుల వల్ల వాటిని వదిలేసినట్టు చెప్తాడు. ఆ మాటలు కొడుకు చాలా ఇంపాక్ట్ ఇస్తాయి. క్లైమాక్స్ లో ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. కొడుకు తన కళను వదలకుండా కానీ బాధ్యతతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కూడా అతని డ్రీమ్స్ సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. చివరిలో సినిమా ఒక పీస్ఫుల్ ఎమోషనల్ నోట్ మీద ముగుస్తుంది. పెద్ద ట్విస్ట్ లేకుండా కానీ హార్ట్ టచింగ్ ఎండింగ్ తో ఫినిష్ అవుతుంది. క్లైమాక్స్ లో ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. కొడుకు తన కళను వదలకుండా కానీ బాధ్యతతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తండ్రి కూడా అతని డ్రీమ్ ని సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. చివరిలో సినిమా ఒక పీస్ఫుల్ ఎమోషనల్ నోట్ మీద ముగుస్తుంది. పెద్ద ట్విస్ట్ లేకుండా హార్ట్ టచింగ్ ఎండింగ్ తో ఫినిష్ అవుతుంది. మొత్తానికి ఈ సినిమా ఒక సింపుల్ కానీ స్ట్రాంగ్ ఎమోషనల్ స్టోరీ. డ్రీమ్స్, రియాలిటీ, ఫాదర్ సన్ బాండింగ్, ఫ్యామిలీ అండర్స్టాండింగ్ ఇవే ఈ సినిమాకి మెయిన్ కోర్. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.